హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మామిడికాయ అల్లం నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అల్లం పచ్చడిలో పులుపు కోసం చింతపండు వేస్తాం కదండి. ఈ పచ్చడిలో చింతపండు బదులుగా పులుపు కోసం మామిడికాయ వేసి చేస్తామండి. ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదండి, 1 year వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ఈ పచ్చడి కోసం నేను ముదురు అల్లం 200 grams తీసుకుంటున్నానండి. అలాగే 3 పుల్లటి మామిడికాయలని తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 1 kg ఉన్నాయండి. మామిడికాయలు పుల్లగా ఉంటే చాలండి, ఏ రకమైన కాయలనైనా తీసుకోవచ్చు. జస్ట్ మీకు తెలియడం కోసం వెయిట్ చెప్తున్నాను, కానీ పచ్చడికి కప్పు కొలతలతో ఎలా తీసుకోవాలో క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు మామిడికాయల్ని అల్లాన్ని శుభ్రంగా కడిగి పొడిగా తుడిచి ఆరిన తర్వాత పైన తొక్క భాగాన్ని పీల్చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోండి. అదేవిధంగా అల్లాన్ని కూడా పై తొక్కను పీల్చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అల్లంలో తేమ పోయే వరకు 1 గంట సేపు ఎండలో ఆరబెట్టండి. ఏ విధమైన తడి ఉన్నా పచ్చడి పాడైపోతుందండి. మనం వాడే ప్రతి వస్తువు పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతుల్ని లో ఫ్లేమ్లో కొంచెం వేయించండి. తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కలుపుతూ 1 నిమిషం వేయించండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఒకసారి కలిపి దించేయండి. ఆవాలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, ప్యాన్ వేడికి కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పోసి చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు కొలత కోసం ఒక గిన్నె కానీ గ్లాసు కానీ తీసుకోండి. నేను మెజర్మెంట్ కప్పు తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో కరెక్ట్గా అల్లం ముక్కలు 1 కప్పు అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ పై అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ అల్లాన్ని ఒక 2 నిమిషాలు వేయించండి. ఇలా వేయించడం వల్ల అల్లంలో తేమ ఏదైనా ఉంటే పోతుందండి. నేను ఎప్పుడు అల్లం పచ్చడి చేసినా ఇలా వేయించే తీసుకుంటాను. అల్లం పచ్చివాసన లేకుండా పచ్చడి కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేయించిన అల్లాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. మనం 1 కప్పు అల్లం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు అల్లానికి 5 కప్పులు మామిడికాయ ముక్కలను కొలిచి తీసుకోవాలండి. ఏ కప్పుతో అల్లం కొలుచుకున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో కొలుచుకోవాలండి. ఈ కప్పుతో 5 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి కదా, ఇలా కొలుచుకున్న ముక్కలను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండలో పొడిగా ఆరబెట్టుకున్న మిక్సీ జార్ని తీసుకుని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లంతో పాటు అదే కప్పుతో 1 కప్పు వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక వెడల్పున్న గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఎండలో ఆరబెట్టిన కల్లుప్పును మెత్తగా గ్రైండ్ చేసి 1 కప్పు కొలిచి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలో వేసుకోండి. ఈ విధంగా నేను 2 సార్లు గ్రైండ్ చేసుకున్నానండి. మొత్తం మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో మనం ఏ కప్పుతో ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకోండి. దానితో పాటు 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెల్లాన్ని 2 కప్పులు వేసుకోండి. 1 కప్పు అల్లానికి 2 కప్పులు బెల్లం వేసుకోవాలండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, ఆవాలు పొడిని వేసి ఈ పొడులన్నీ పచ్చడిలో బాగా కలిసేటట్టు కలపండి.
ఇలా కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం కొంచెం పచ్చడిని వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేరొక బౌల్లో వేసుకోండి. మనం ముందుగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసాం కాబట్టి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా పచ్చడినంతా మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లో వేసుకోండి. ఇలా రెండోసారి గ్రైండ్ చేయడం వల్ల బెల్లం కరిగి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయండి. పచ్చడంతా పూర్తిగా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని తక్కువైతే వెంటనే కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఒకేసారి తాలింపు పెట్టుకోకుండా మీకు కావలసినంత కొంచెం కొంచెం కూడా అప్పటికప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి. నేను మొత్తం పచ్చడిని ఒకేసారి తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 1 కప్పు పల్లి ఆయిల్ అంటే 250 ml ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ చాయ్ మినపప్పు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకుని అంతా కలుపుతూ వేయించండి. ఇప్పుడు గుప్పుడు వలిచిన వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చా దంచి వేసుకోండి. వాటితో పాటు 10 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకుని అన్నీ దోరగా వేగే వరకు వేయించి దానిలో 1 స్పూన్ ఇంగువ వేసుకుని అంతా ఒకసారి కలిపి దించి చల్లారనివ్వండి. ఇలా తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిలో కలపండి. ఇప్పుడు తాలింపు అంతా పూర్తిగా పచ్చడిలో కలిసేటట్టు కలపండి. నిల్వ పచ్చళ్ళలో తాలింపు ఎప్పుడైనా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి కలర్ మారిపోతుంది. చింతపండుతో చేసే అల్లం పచ్చడి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, కానీ మామిడికాయలు సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు చేసి పెట్టుకుంటే 1 year వరకు అన్ని రకాల టిఫిన్స్లోకి వాడుకోవచ్చండి. ఇలా మామిడికాయలతో చేసే అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఇది బయట 6 months వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా ఫ్రెష్గా 1 year వరకు ఉంటుంది. పక్కా కొలతలతో చేసి చూపించానండి. ఇవే కొలతలతో మీరు కూడా ఫాలో అయిపోండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని రకాల పచ్చళ్ళు మా ఛానల్లో ఉన్నాయండి. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.